శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయత్రవ విజ్ఞోపశాంతయే గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మెయిన్గా ప్రధానంగా మీకు వీడియో ఫస్ట్ స్టార్టింగే చెప్పాను. 1 నుండి 9 వరకు ఒక నెంబర్ను మీరు అనుకోండి, దాని యొక్క పూర్తి వివరాలను కూడా నేను ఇస్తాను. మీరు 1 నుండి 9 వరకు ఏదైనా ఒక నెంబర్ను అనుకున్న ఎడల ఫస్ట్ నెంబర్ ఎవరైతే కోరుకుంటారో వాళ్ళ భవిష్యత్తు ఈ విధంగా ఉంటుంది. ఈ 1వ నెంబర్ కోరుకున్న వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులు. వాస్తవానికి ఏంటంటే వీళ్ళ జీవితంలో చాలా కష్టాలతో కూడిన జీవితాన్ని వాళ్ళు లీడ్ చేస్తూ ఒకేసారి ధనవంతులు అవ్వడానికి ఎక్కువగా ఆస్కారాలు ఉంటాయి. తరచుగా అనారోగ్య సమస్యలు వేధించడం, మనస్సు ప్రశాంతంగా లేకపోవడం, ఇతరుల ద్వారా మనం మంచి చేయాలనుకుంటే ఇతరులను మనకు హాని తలపెట్టడం జరుగుతుంది. తద్వారా వాళ్ళ జీవితంలో లేనిపోని అపవాదులు అవమానాలకు ఎక్కువ దారితీస్తుంది. కానీ ఉద్యోగ విషయంలోకి వస్తే వీళ్ళ పేరును సరైన సంఖ్యాబలంలోకి మార్చుకున్న ఎడల వాళ్ళు మంచి నంబర్ 1 స్థానంలో ఉంటారు. మంచి ప్రయోజకులుగా స్థిరపడే అవకాశాలు ఉంటాయి. వీళ్ళు ప్రతి సోమవారం శివాలయంలోకి వెళ్ళి బిల్వపత్రంతో అభిషేకం జరిపించుకున్నట్టయితే వీళ్ళ జీవితం అనేది కూడా చాలా అద్భుతంగా మారుతుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు 2వ నెంబర్ కనుక అనుకున్నప్పుడు మీ యొక్క అదృష్టం ఏంటంటే ఎక్కువగా జీవితం సాక్రిఫైస్, ఇతరుల కోసమే కష్టపడడం, ఇతరుల కోసమే మన జీవితాన్ని అర్పించడం జరుగుతుంది. నాన్న వాళ్ళు మన మీదనే లేనిపోయిన అవాండాలు వేసి వాళ్ళు దూరం అయిపోవడం, మనం ఏదైతే ఇష్టంగా ఏదైతే ప్రేమగా మనం కొనుకొచ్చుకున్న వస్తువే కానీ ఏదైనా కానీ అది దూరం అయిపోక తప్పదు. అదేవిధంగా మీకు ఎప్పుడైనా కూడా మనస్సు అతలాకుతలం, అంటే మనసులో ఏదో ఒక మూడీగా ఉండడం, ఒక సమస్యను ఒకేసారి పదే ఆలోచించడం కూడా మీకు జరుగుతుంది. డబ్బు విషయంలోకి వస్తే డబ్బు ఎక్కువగా ఖర్చు అయిపోవడం, మనం ఇచ్చిన వాళ్ళు తిరిగి ఇవ్వకపోవడం, రుణాలు తీసుకుంటే వాటిని చెల్లించకపోవడం, ఇది ప్రధాన సమస్యగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ వీళ్ళ సలహాలు ఇతరులు విని వాళ్ళు పైకి రావడం, వాళ్ళు పైకి వచ్చిన తర్వాత వీళ్ళను అసలు ముఖం కూడా కన్నెత్తి చూడకపోవడం, ఇలాంటివి జరుగుతుంది. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలనుకుంటే మీ పేరుని సరైన సంఖ్యాబలంలోకి కనుక మీరు మార్చుకున్న ఎడల మీ జీవితంలో ఒక గొప్ప మార్పును చూస్తారు. ఈ యొక్క 2వ నంబర్ అనేది కూడా చాలా అత్యద్భుతమైన నంబరు. మీరు మనసులో అనుకున్నది చంద్రునికి సంబంధించిన నంబరు. దీనికి సంబంధించిన పూజలు ఏంటంటే మీరు ప్రతి సోమవారం రోజు కూడా శివాలయంలో అభిషేకం, అర్చన, అదేవిధంగా మీరు మహాశివరాత్రి రోజు బిల్వపత్రంలో మీరు శివుడికి పూజలు జరిపించడం ఎంతో శ్రేయస్కరం. అదేవిధంగా మీకు మీ ఆలోచన విధానం చక్కగా ఉండి మీరు మంచి నంబర్ 1 స్థానంలోకి రావాలనుకుంటే ఒక్కసారైనా సోమనాథేశ్వర ఆలయాన్ని మీరు ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడం ఎంతో శ్రేయస్కరమని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా మీరు 3వ నంబర్ కనుక మనసులో అనుకున్నట్టయితే ఆ 3వ నంబర్ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ 3వ నంబరు గురువుకు సంబంధించిన నంబరు. ఇది చాలా తెలివి కల వాళ్ళు చాలా అరుదుగా దీన్ని 3వ నంబర్ను కోరుకోవడం జరుగుతుంది. ఈ 3వ నంబర్ కోరుకున్న వారు చాలా సమయస్ఫూర్తి పాటిస్తారు. జీవితంలో ఎక్కడ ఏ పని కావాలనుకుంటే దేన్ని మనం ఎలా చేయాలనేది కూడా ఒక ప్రణాళికబద్ధంగా వాళ్ళు ఆలోచించి ఆ పనులను సానుకూలంగా తీసుకెళ్తారు. అదేవిధంగా జీవితంలో ఒక గొప్ప మార్పు కోసం ఎప్పుడూ పరితపిస్తూ ఉంటారు. అదేవిధంగా వీళ్ళకు చాలా మనస్సు సున్నిత స్వభావం కలిగి ఉంటారు. ఇతరులకు మేలు చేయాలన్న ఒక దృక్పథం ఉంటుంది. ఎక్కువగా వీళ్ళ మాటకి వాక్చాతుర్యానికి పవర్ ఎక్కువగా ఉంటుంది. ముందు జరగబోయే విషయాలు వీళ్ళే ముందు చెప్పేస్తారు. ఫ్యూచర్లో జరగబోయే విషయాలు ముందుగానే వీళ్ళు లెక్క కలిసి చెప్తారు. ఇలా ఉంటుందని అలా ఉంటుందని చెప్తారు. ఇలా వీళ్ళకు పంచభూతాల నుండి వీళ్ళకు కొన్ని శక్తులు అనేది కూడా వీళ్ళు తీసుకుంటారు. వీళ్ళు ఎప్పుడైనా కూడా అమావాస్య రోజు బయటికి వెళ్ళకూడదు. వెళ్తే వాళ్ళకు ఉన్నటువంటి శక్తులు, అంటే వాళ్ళకు ఉన్నటువంటి పవర్స్ కూడా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క 3వ నంబర్ కోరుకున్న వాళ్ళ మీద ఎక్కువగా తాంత్రికంగా ఎక్కువగా విద్యలు వీళ్ళ మీద చేస్తారు. తాంత్రిక విద్యలకు వీళ్ళు చాలా దగ్గరగా ఉంటారు. కాబట్టి మీరు అమావాస్య రోజు బయటికి వెళ్ళకపోవడమే చాలా చాలా మంచిదని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా 4వ నంబర్ ఎవరైతే కోరుకుంటారో
అంటే ఈ యొక్క 4వ నంబరు కోరుకున్న వాళ్ళు చాలా చాలా మంచి మనసున్న వారుగా చెప్పుకోవచ్చు. వీళ్ళు గెస్టెడ్ అధికారులుగా చదువులో మంచి ఉద్యోగ ప్రయత్నంలో చేస్తూనే ఉంటారు. కానీ ఆ ఉద్యోగం అనేది కూడా 1-2 మార్కులలో మిస్ అయిపోవడం, తర్వాత ఫ్యామిలీ బర్డెన్స్ పడి చిక్కిపోవడం, పిల్లలతో ఎక్కువగా సమస్యలు రావడం, భార్యాభర్తల మధ్య విభేదాలు కలగడం, కోర్టు కేసులు, సంతాన సమస్య, విడాకులు ఇలాంటి అన్నీ కూడా లేనిపోని ఇబ్బందులకు దారితీస్తుంది. అందులో భాగంగా మీకు కష్టపడే తత్వం ఉంటుంది. ఆ కష్టపడే తత్వము మధ్యలో దానికి వచ్చి మిస్ అయిపోవడం, పనులన్నీ పెండింగ్లో పడిపోవడం, ఆర్థికంగా చాలా ఇబ్బంది పడడం, ఇవన్నీ కూడా ఈ యొక్క 4వ నంబరు మీరు అనుకున్న వారిలో ఇలాంటి సమస్యలు వస్తాయి. అదేవిధంగా 5వ నంబర్ కనుక ఎవరైతే కోరుకుంటారో ఈ 5వ నంబరు అదృష్టానికి మారు పేరుగా చెప్పుకోవచ్చు. నేను ఈ వీడియోలో చెప్పేటివన్నీ నెగిటివ్ చెప్తున్నాను. మీరు ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో నేను పాజిటివ్ అంకెలను కూడా మీకు తెలియజేస్తాను. పాజిటివ్ కోరుకున్న వాళ్ళు ఈ యొక్క 1 నుండి 9 వరకు అంకెలలో కూడా ఈ పాజిటివ్ అనేది కూడా ఓన్లీ నెగిటివ్కి సంబంధించిన నెంబర్స్ ఇవి. ఈ 5వ నంబర్ కోరుకున్న వాళ్ళు వాస్తవానికి ఏంటంటే వీళ్ళు ఏ పనినైనా కూడా అవలీలగా చేసి పెడతారు, సమయ పాలన పాటిస్తారు, వ్యాపార అభివృద్ధి చేద్దామనుకుంటే వ్యాపారాల్లో నష్టాలు వాటిల్తాయి, తీవ్ర మనస్తాపానికి గురవుతారు, మనసు చంచలత్వం ఎక్కువగా ఉంటుంది. అసలు వీళ్ళు ఏ పని చేసినా కూడా రాత్రిలో నిద్రపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి, ఎక్కువగా తొందరగా మెలకువ రావడం ఇలా కొన్ని జరిగే అవకాశాలు ఉంటాయి. మరియు డబ్బు విషయంలో కూడా ఎప్పుడు ఏదో ఒక ఖర్చు వెంటాడడం, ఒక సమస్య పోయేవరకు ఇంకొక సమస్య, అనారోగ్య కారణాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఇతరుల ద్వారా వీళ్ళకు నయవంచన అంటే శత్రుత్వం పెరిగిపోవడం ఇది ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఫ్రెండ్స్ ఎక్కువగా ఉండడం, ఆ ఫ్రెండ్స్ లేనిపోయిన అపవాదులు వీళ్ళని తలనెత్తి మీదకి తీసుకురావడం, చదువులో ఏకాగ్రత కోల్పోవడం, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే ఉద్యోగాలు జస్ట్ 1-2 మార్కులలో మిస్ కావడం, ఇలాంటివన్నీ కూడా అనేక రకమైన సమస్యలకు దారితీస్తుంది ఈ 5వ నంబర్. కాబట్టి ఇప్పుడు 5 అంటే 9వ నంబర్ ఇంకా 4 వీడియోలు సెకండ్ పార్ట్లో కూడా మీకు తెలియజేయనున్నాను. ఆ సెకండ్ పార్ట్ అనేది కూడా మీరు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.